పదవి వేగం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకు కావలసింది పదవే. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని గురించి శాసనసభలో 16 గంటలు చర్చ జరిగితే మీరేదైతే గుంటూరు విజయవాడ మధ్యన అమరావతి రాజధానిని పెట్టారో దానికి మనస వాచ కర్మాన నేను అంగీకరిస్తున్నాను, నాకు సమ్మతం చెప్పినటువంటి నువ్వు 2019 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారే ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, నాకున్నటువంటి క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఇదే రాజధాని అమరావతి రాజధాని అని చెప్పినటువంటి నువ్వు ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చావు. వెంటనే అమరావతి రాజధాని పక్కన పడేసి 3 రాజధానులని చెప్పి పెట్టావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబం, నీ నైజం ప్రాంతాల మధ్యన తగు పెట్టడం, కులాల మధ్య తగు పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేక 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల మధ్య తగు పెట్టావు. ఏ విధంగా లోక్సభలో రాజ్యసభలో చర్చలు జరిగాయో తెలుసు. స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రధానమైన అంశాల మీద పార్లమెంట్లో డిస్కషన్స్ వచ్చాయి, రాజ్యసభలో డిస్కషన్స్ వచ్చాయి. సగం పార్టీలు అనుకూలించాయి, సగం పార్టీలు వ్యతిరేకించాయి. ఫస్ట్ టైం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపి ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన విషయం తెలుసు. ఒకే ఒక్క పార్టీ, దుర్మార్గమైనటువంటి పార్టీ, సైకో పార్టీ వ్యతిరేకించింది. అది మనందరం కూడా మాట్లాడుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పార్టీలకి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రజల యొక్క మనసులు మార్చాలని చెప్పి కొత్తగా మావిగన్ అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చారు. ముందు ప్రాంతాల మధ్య తగువు, ఇప్పుడు 3 జిల్లాల మధ్యన తగువు పెట్టాడు. సైకో కాకపోతే ఏంటి? మావిగన్ అంటే ప్రతి ఒక్కరూ నిన్ను జోకర్లాగా చూస్తున్నాడు. ఇదేదో ప్రజలు రాజకీయ పార్టీలు కాదు, నీ పార్టీలో నీ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా జోకర్లాగా చూసి ఏంటి పిచ్చెక్కిందా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి 11 సీట్లకు దించినా ఈయనలో మార్పు లేదు, ఏం చెయ్యాలని నీ పార్టీలో ఉన్న వాళ్ళే నిన్ను ఎగతాళిగా మాట్లాడుతుంటే కనీసం సిగ్గు లేకుండా దాన్ని నువ్వు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక అయోమయాన్ని క్రియేట్ చేస్తావు. దీనికి తోడు వైసీపీలో పెద్దలు, వాళ్ళేదో నిన్నో మొన్నో వచ్చిన వాళ్ళైతే నేను పెద్దగా స్పందించను, కొత్త వాళ్ళు కదా. పిసిసి ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో పెద్ద మంత్రి పదవులు చేసిన వాళ్ళు, రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మార్చేస్తామని చెప్పి మాట్లాడు. నేను నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు అనుకున్నాను. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెద్ద పిచ్చోళ్ళుగా పిచ్చోళ్ళు తయారైతే ఏ విధంగా వస్తుందో ఈరోజు వాళ్ళ ఒక మాటలు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించవలసిన అవసరం ఉంది. నిమిషానికి ఒక మాట, పూటకు ఒక మాట, పదవి గురించి, అధికారం గురించి ఎవరిని విడిచిపెట్టలేదు. నేను అడిగింది ఎక్కడైనా తప్పు ఉందా చెప్పండి, ఆన్సర్. నీ తండ్రి చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? తండ్రి బయటపడక ముందే నువ్వెందుకు సంతకాలు పెట్టావు? నీ బాబాయ్ ఎలాగ చనిపోయాడు మీరు చూడండి ఒక్కసారి. రాజశేఖర్ రెడ్డి చనిపోతే అయ్యో తండ్రి చనిపోయాడని సింపతి సంపాదించావు. మళ్ళీ నా జీవితంలో అధికారంలోకి రానని 2019లో బాబాయిని గొడ్డలతో వేసి అయ్యయ్యో నా బాబాయ్ కూడా చచ్చిపోయాడు, చంద్రబాబు నాయుడే చంపేశాడని నారాసుర రక్ష చరిత్రని 2019 ఎన్నికల్లో లబ్ధిపొంది నువ్వు తప్ప, ఈ 2 చావులకి నువ్వు లబ్ధిదారుడు తప్ప ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుంది? నీ కన్న తల్లిని, నీ చెల్లిని ఎంత దారుణంగా ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డికే నీ చెల్లి పుట్టలేదని ఎవడో సోషల్ మీడియాలో పెడితే కనీసం యాక్షన్ లేదు. నువ్వా మహిళల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? నేను చెప్పినటువంటి విషయాలు ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని కాదు. ఒక వ్యక్తి వల్ల కుటుంబాలు పోతాయి. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించకపోతే నష్టం ఈ రాష్ట్రానికి జరుగుతుంది. మాట్లాడితే భయం, రేపు అధికారంలోకి వస్తాడట,
పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతాడట, అరెస్టులు చేస్తాడట. అన్ని చూసేసాం. తిప్పి 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 ఎక్కడికి వెళ్ళిందో నీ అందరికీ తెలుసు. మమ్మల్ని అందరినీ తిప్పావు కదా, మమ్మల్ని అందరినీ ఎరాజ్ చేశావు కదా. దీనికి ఆన్సర్ ఏటో 2019 ఎలక్షన్లో ప్రజలు చూపించారు కదా. రేపు మళ్ళీ 2029లో వచ్చేస్తాం. మొదటి సంతకం అమరావతి రాజధాని మార్పు మీద పెడతామంటే అది కూడా మీలాంటి వాళ్ళు రాస్తున్నారంటే నాకు ఎంత బాధ, ఆవేదన కలుగుతుంది. మీరా మాట్లాడేది? నీ వ్యక్తిత్వం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా సభ్య సమాజంలో తెలుసుకోవాలి. ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి చీడ పురుగులు. ఇదేదో మా గురించో మా అధికారం గురించో కాదు. ఇప్పటికే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిందో, ఈ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ ఏ విధంగా అసహించుకున్నారో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఒక స్టేబుల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలు కూడా అర్థం చేసుకోకపోతే, ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం? పార్టీ లేకపోతే బయటికి రాగలరా? ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఒక దొంగ పేపరు, ఒక దొంగ టీవీ పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రతిరోజు అవాస్తవాలు మాట్లాడుతుంటే ప్రజలు దీన్ని ఖండించవలసిన అవసరం